హాయ్ గైస్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ కూడా హోప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ నేనైతే ఉన్నానండి కొవ్వూరు నగర్లో. సో విక్టరీ బిల్డర్స్ వారి విక్టరీ హైట్స్లో అండి. ఇక్కడ మనకు లగ్జరీ అపార్ట్మెంట్స్ విత్ లోయెస్ట్ ప్రైజెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా బెంగళూరు ఆర్కిటెక్చర్ తీసుకొని వచ్చి ఇక్కడ లగ్జరీ అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారండి. చాలా వరకు ఫ్యామిలీస్ అయితే వచ్చేసారు. సేల్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు లిమిటెడ్ ఫ్లాట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్న వీళ్ళ దగ్గర ఇవన్నీ మీకు చూపించడానికి అయితే నేను వచ్చేసాను. సో బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి లైక్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, సొంత ఇంట్లోకి కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోతో ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది. ఎందుకంటే లోయెస్ట్ ప్రైస్లో మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరికీ కూడా అందుబాటు ధరలో తీసుకురావడం జరిగింది. 1 స్క్వేర్ ఫీట్ 3600 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. పక్కా 100% వాస్తుతో అయితే ఉంటుంది. లగ్జరీ ఫ్లాట్స్ విత్ లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. సింపుల్ వేలో చెప్పాలన్నట్లయితే చాలా వరకు ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు కొనుక్కునేసి కొత్త ఇంట్లో గృహ ప్రవేశాలు కూడా అయిపోయేసి ఇక్కడ స్టే చేస్తున్నారు కూడా. లిమిటెడ్ ఫ్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. సో స్క్రీన్ పైన అయితే నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ఇక క్వాలిటీ గురించి కానీ, అండ్ ఫ్లాట్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏ వాస్తు ఎలా ఉండబోతుంది, లైక్ ఏ ఫేసెస్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనము కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తామండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో గైస్, ఇకపోతే కంప్లీట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దామండి. బేసిక్గా మనం ఒక ఫ్లాట్ కానీ ఒక ప్లేస్ కానీ చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే లొకేషన్ చూసుకుంటాం. ఏ లొకేషన్లో ఉంది, హైలైట్ ప్లేస్ లొకేషన్లో ఉందా అని చూసుకుంటాం కదా. ఇక్కడ మనకు కొవ్వూరు నగర్లో అయితే ఉంటుంది అన్నట్లు విక్టరీ హైట్స్ అనేది. అండ్ లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే మనకు సో స్కూల్స్ కానీ నియర్ బై డిమార్ట్ కావచ్చు, అండ్ నారాయణ స్కూల్ కావచ్చు, అండ్ బెంగళూరు హైదరాబాద్ హైవేకి నియర్ బై అయితే ఉంటుంది. అండ్ సాయిబాబా మందిరం రోడ్లో అయితే అడ్రస్ లొకేషను. సో మీకు ఎనీవేస్ గూగుల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు రావాలనుకున్నట్లయితే లింక్ పెట్టేసుకుని వచ్చేసి ఈజీగా. సో మీకు తెలిసే ఉంది రామ్నగర్ కానీ కొవ్వూరు ఏరియా కానీ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి రేంజెస్లో ఉన్నాయి కాస్ట్ అనేది మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో ఇంకా ముందు పెరుగుతాయి తప్పితే ఇక్కడ ప్లేసెస్లో ఇక్కడ వాల్యూ అనేది ఇప్పటికీ కూడా తగ్గదు అన్నట్లు. ఇంకా అనంతపూర్లో సెంటర్ ఆఫ్ సిటీలో అయితే ఉంటుంది అనమాట కొవ్వూరు నగర్ మనకు. సో లొకేషన్ హైలైట్స్ వచ్చేటప్పటికి ఇవైతే ఉన్నాయి. కమింగ్ టు అపార్ట్మెంట్ అండి, 5 floors అయితే ఉంటుంది. సో ఒక్కొక్క ఫ్లోర్లో మనకు 6 houses ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఇక్కడ 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. 1125 స్క్వేర్ ఫీట్తో స్టార్ట్ అవుతూ 1445 స్క్వేర్ ఫీట్ వరకు అయితే ఉంటుంది. అన్నీ కూడా మనకు నార్త్ అండ్ ఈస్ట్ ఫేసెస్లోనే ఫేసింగ్ అయితే ఉంటుంది. 100% వాస్తుతో అయితే ఉంటుంది. ఇప్పుడు హౌస్లోకి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఒక మోడల్ హౌస్ అయితే చూద్దామండి. ఇకపోతే వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ముఖ్యంగా మాట్లాడుకోవాలి. మనకి ఇక్కడ ఒక మినీ ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది. అలాగే మనకు జిమ్ కూడా అవైలబిలిటీలో ఉంటుందండి. సో మీకు పార్కింగ్ కావచ్చు, లేకపోతే అండ్ మీకు మొత్తం ఆల్మోస్ట్ నీట్గా అయితే ఉంటుంది అపార్ట్మెంట్. 1 by 1 అయితే ఎక్స్ప్లోర్ చేస్తానండి. మీరు చూస్తున్నట్లయితే ప్రతి ఫ్లోర్కు కూడా ఈ విధంగా 8 feetతో వైడ్ కారిడార్ అయితే ఉంటుంది. చూడండి, చాలా స్పేసెస్గా అయితే ఉంది. మీకు ఇంకొకటి చెప్పాలి, అపార్ట్మెంట్స్ అనగానే ఇరుకిరుగ్గా ఉంటాయి, గాలి ఉండదు, వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటుంది అనుకుంటాం. మీరు చూసుకున్నట్లయితే చూడండి, ప్రతి ఫ్లోర్కి కూడా ఈ విధంగా ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మీకు వెంటిలేషన్ కానీ ఫ్రీ ఎయిర్ అనేది ఉంటుంది అన్నట్లు. ఇంకా ఇకైతే హౌస్లోకి వెళ్దాం రండి, మోడల్ హౌస్ చూపిస్తాను మీకైతే. అండ్ ఇక్కడ మీకు 1125 స్క్వేర్ ఫీట్స్తో ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి హౌసెస్. సో ఒక్కొక్కటి వేరియేషన్ అయితే ఉంటుంది. 2 BHK 3 BHK అలా ఉంటుంది కాబట్టి స్క్వేర్ ఫీట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఫ్రమ్ డోర్ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్గా క్వాలిటీ టీ కుడ్తో తయారు చేసి ఇచ్చారనమాట. ఇదంతా కూడా వీళ్ళే చేయిస్తారు. చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ ఇక్కడ నుంచి మనకు మోడల్ హౌస్ అయితే స్టార్ట్ అవుతుంది, చూపిస్తారండి. ఇది వచ్చేసి ఒక కస్టమర్ తీసుకొని ఈ విధంగా అయితే రెడీ చేయించుకున్నారు. సో మీకేంటంటే స్కెల్టన్ ఇస్తారంట, అంటే మీకు వుడ్ వర్క్ కానీ పిఓపి కానీ ఇదైతే ఉండదు, స్కెల్టన్ బాడీ అయితే ఉంటుంది అన్నట్లు. ఇంకా మీ టేస్ట్ తగిన విధంగా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపించబోయే ఈ హౌస్ వచ్చేసి 1125 స్క్వేర్ ఫీట్ హౌస్ 2 BHK. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నార్త్ ఈస్ట్ 2 ఫేసెస్లో హౌసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి. అండ్ మీకు విండోస్ కూడా విత్ చూడండి, సో గ్లాస్ మెష్ విత్ సెక్యూర్డ్గా ఉంటుంది అన్నట్లు. ఇంకా హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అండ్ వాల్ కూడా మీరు చూసుకోవచ్చు, హీట్ రెసిస్టెంట్ బ్రిక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో వాల్స్ కూడా నీట్గా ఉన్నాయి అన్నట్లు. ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు టీవీ క్యాబినెట్ పెట్టేసుకున్నారు ఇక్కడ చక్కగా. ఈ వుడ్ వర్క్ అనేది మీ చాయిస్. ఇంకా అండ్ టైల్స్ చూడండి, టైల్స్ కూడా మీకు ఎంత క్వాలిటీ టైల్స్ అయితే ఇచ్చారో మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హాల్ సెక్షన్. మీకు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా అరేంజ్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఒక విండో సెక్షన్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఇది వచ్చేసి హాలు లైక్ మన డైనింగ్ ఏరియా అనమాట. ఎంత స్పేసెస్గా ఉంది మీరు చూడండి, ఆ వేలో చూడండి, నవీన్ గారు చూపించండి. అక్కడ చాలా స్పేసెస్గా అయితే ఉంటుంది.
అండ్ ఇక్కడ మనకు లైక్ కిచెన్ అనమాట. కిచెన్ చూపిస్తాను రండి. చాలా బాగా నచ్చేసింది నాకైతే. మీరైతే చూడడానికి వచ్చినప్పుడు జస్ట్ యూ లైక్ ఇట్ గైస్. స్క్వేర్ ఫీట్ వచ్చేటప్పటికి 3600 చెప్తున్నారండి. సో మనకు లోన్కి వెళ్ళొచ్చు అన్నట్లు. ఇంకా లోన్కి వెళ్తే మీ స్కిల్ స్కోర్ బట్టి అప్ టు 80% వరకు కూడా మీరు లోన్ అయితే పొందొచ్చు. అండ్ మీకు కిచెన్లో కూడా చాలా స్పేసెస్. ఈ వుడ్ వర్క్ అయితే వాళ్ళు చేయించుకున్నారు, బట్ వుడ్ వర్క్ అనేది మీరే చేయించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు. బట్ స్పేసెస్ చూసుకోండి ఎంత స్పేసెస్ ఉందో మీరు చూడొచ్చు అన్నట్లు. ఇంకా నీట్గా భలే ఉంది. అండ్ ఈ ఏరియా అంతా కూడా యూటిలిటీ ఏరియా. మనకు వాషింగ్ ఏరియా కావచ్చు, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండ్ అలాగే వెజల్స్ క్లీన్ చేసుకోవడానికి మనకు యూజ్ చేసుకుంటుంటాము. నేను చెప్పే అవసరం లేదు, మీకు బాగా లైక్ చూడంగానే అర్థమైపోతుంది అన్నట్లు. ఇంకా సో ఇకపోతే ఇంకా లైక్ ఇంకా బెడ్రూమ్స్లోకి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు సైడ్ మాస్టర్ బెడ్రూము, ఇటు సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూము. ఆ స్పేసెస్ కూడా చూపిస్తాను ఒక రండి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూము. చూడండి ఎంత స్పేసెస్గా ఉందో మీరు చూడొచ్చు. ఇంకా వావ్ చూడండి, ఇంకా కింగ్ సైజ్ బెడ్ వేశారు, అయినా మనకి ఇంత స్పేస్ మిగిలింది చూడండి. ఇక్కడ అంతా కూడా ఎంత స్పేస్ అయితే వచ్చేస్తుందో. అండ్ మనకి వుడ్ వర్క్ కూడా అయిపోయింది. ఇక్కడ మనకు చిన్న ఒక విండో సెక్షన్ ఇచ్చారన్నట్లు. ఇంకా అండ్ ప్రతిదీ కూడా నీట్గా డీటెయిల్గా అయితే చేయించారన్నట్లు. ఇంకా సో వీళ్ళు బెంగళూరు ఆర్కిటెక్చర్స్ అనమాట. అక్కడ సో మెనీ ప్రాజెక్ట్ టేకప్ చేసేసి అనంతపూర్కి ఫర్ ద ఫస్ట్ టైం బెస్ట్ క్వాలిటీ బిల్డర్స్ అండ్ బెస్ట్ క్వాలిటీలో బిల్డ్ చేసి తీయాలని చెప్పడం జరిగింది. దట్టు కూడా అందరికీ కూడా అందుబాటు ధరలో ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకైతే రావడం జరిగిందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకు వాష్రూమ్ ఏరియా అండి. సో మనకు వెస్ట్రన్ టాయిలెట్ పెట్టారు. వెస్ట్రన్ టాయిలెట్ ఇలా అనమాట. సో లైటింగ్ వేయలేదు ఇంకా. సో కొద్దిగా డల్ వచ్చినట్టు అడ్జస్ట్ చేసుకో. స్పేస్ కూడా చూడండి చాలా బాగుంది. విత్ టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ వేశారు. షవర్ కావచ్చు ప్రతిదీ కూడా మీరు సిరమిక్స్తో ఉన్నవి అన్నీ యూజ్ చేయడం జరిగింది. అన్ని బెస్ట్ క్వాలిటీ సిరమిక్స్తో ఉన్న యూజ్ చేశారు. అండ్ ఇకపోతే మనము ఇక్కడ చూద్దాం అంటే ఇది వచ్చేటప్పటికి మనకు ఇంకొక వాష్రూము. ఇది మనకు హాల్లో ఉంటుంది అన్నట్లు. ఇంకా సో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అలాగా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇలా చూడండి. సో కామన్ వాష్రూమ్ అనమాట. సో ఇది మనకు కిడ్స్ బెడ్రూమ్ అండి. చూడండి ఎలా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వేశారు. స్పేస్ చూడండి ఎంత మిగిలిందో. సో ఇంత స్పేస్ మిగిలింది. సో స్పేసెస్గా నీట్గా ఉంటుంది. అలాగే మనకు ఎవ్రీ డోర్ కూడా చూడండి, డోర్స్ కూడా నీట్గా మంచి క్వాలిటీ బెడ్రూమ్స్ కావచ్చు అంతా చక్కగా వేయించారు. సో ఇక్కడ మనం నార్త్ ఈస్ట్లో అయితే 2 ఫేసెస్లో మనకు హౌసెస్ ఉంటాయి. సో ఇక స్క్రీన్ పై నెంబర్ అయితే ఇచ్చాను. ఫర్దర్ ఎంక్వైరీస్ కోసం కావచ్చు, ఒకవేళ మీరు వచ్చి ఆఫీస్లో అప్రోచ్ అవ్వాలనుకున్నా కూడా కొవ్వూరు నగర్లోనే మనకు ఆఫీస్ కూడా ఉంటుంది. సేమ్ ఇదే అపార్ట్మెంట్లో ఆఫీస్ కూడా ఉంటుంది. మేనేజర్ గారి నెంబర్ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఫోన్ చేసుకోనండి. ఒకవేళ మీకు అడ్రస్ కన్ఫ్యూజ్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్గా మీకు గూగుల్ మ్యాప్ లింక్ అయితే పెడతాను. మ్యాప్ ఇలా పెట్టేసుకుని మీరు వచ్చేయచ్చు. ఓకేనా? సో గైస్ చూస్తారు కదా బ్యూటిఫుల్ హౌస్. అండ్ ఇక్కడ మీకు ఈస్ట్ నార్త్ ఫేసెస్లో ఉన్నాయని చెప్పాను కదా, ఒక ఫేస్లో మాత్రం చూపించాను. ఇందులో 3 BHK కూడా ఉన్నాయి. ఇంకా కూడా అది ఇంకా స్పేసెస్గా భలే అయితే ఉంది. అయితే మీరు ఇవన్నీ చూడాలన్నట్లయితే జస్ట్ మీ ఖాళీ టైం చూసుకొని ఒక్కసారి వచ్చి విజిట్ అవ్వండి. డెఫినెట్లీ యూ లవ్ ఇట్. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే లైక్ హౌసెస్ తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నారు, దిస్ ఈజ్ రైట్ టైం టు మేక్ ఎ డెసిషన్ అండి. ఎందుకంటే ఆఫ్టర్ 6 months మీకు తెలుసు ఎలా ఉంటుందో, రియల్ ఎస్టేట్ ఎంత హైప్ అవుతుందో మీకు అందరికీ తెలుసు. సో కాబట్టి చెప్తున్నాను. అండ్ ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే జిమ్ ఉంటుంది. అలాగే మనకు మినీ ఫంక్షన్ హాల్ అంటే ఈ అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా మన ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది. అలాగే CCTV సర్వేలెన్సెస్లో ఉంటుంది. ఎనీ టైం లిఫ్ట్ కావచ్చు. అలాగే మీకు చూసుకున్నట్లయితే ప్రతి కన్స్ట్రక్షన్లో కూడా నీట్గా అండ్ డీటెయిల్గా చేయడం జరిగింది. చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారంట అన్నట్లు. ఇంకా సెక్యూరిటీస్ లైక్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి అన్నట్లు. ఇంకా సో బెస్ట్ థింగ్ ఏంటంటే లొకేషన్ వచ్చేటప్పటికి మనకు కొవ్వూరు నగర్లో ఉండడమే. సో మనకు రామ్నగర్ ఏరియా ఎంత హై బడ్జెట్లో ఉంది మీకు తెలిసి ఇప్పుడు. సో నియర్ బై మనకు హైవే కావచ్చు, నేషనల్ హైవే అయితే ఉంటుంది, డిమార్ట్ కావచ్చు, ఇలా అన్ని లొకేషన్స్లో కూడా హైలైట్గా అయితే ఉంటుంది అపార్ట్మెంట్. అండ్ ఒక స్క్వేర్ ఫీట్ 3600 రూపీస్ చెప్తున్నారు. సో బ్యాంకుకి వెళ్ళినా మీరు లోన్ కోసం వెళ్ళినా కూడా అప్ టు మీ సివిల్ స్కోర్ మీ దాన్ని బట్టి 80% వరకు మీరు లోన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఆల్ లైక్ SBI బ్యాంక్ అన్ని బ్యాంక్స్లో నుంచి కూడా లోన్ అయితే వచ్చే అవకాశం కూడా ఉంది. సో గైస్ స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అనంతపూర్ సెంటర్ ఆఫ్ ద సిటీలో మీరు లైక్ ఈ బడ్జెట్లో, ఈ మిడిల్ క్లాస్ బడ్జెట్
బడ్జెట్లో కొనాలనుకున్నట్లయితే దిస్ ద బెస్ట్ ప్లేస్ టు మేక్ ఏ డెసిషన్. లైక్ ఈ సంవత్సరం మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఓకేనా. సో స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను, అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే జస్ట్ డైరెక్ట్గా వచ్చి ఆఫీస్లో వాళ్ళని కలవండి ఓకేనా. సో ఇదనమాట ఇవాళ మా వీడియో. చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ వీడియో లైక్ ఈ హౌసెస్ గురించి చేశాను. సో నాకు బాగా నచ్చింది, వీళ్ళు అప్రోచ్ కావచ్చు, లేకపోతే వీళ్ళు ఇచ్చే క్వాలిటీ కావచ్చు. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా 10 మందితో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని అయితే గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అండ్ టిల్ దెన్ బై బై, నమస్తే.